ఎవర్రా? నా మొబైల్ ని వాడి పాకెట్ లో వేశాను. నా నంబర్ కి ఫోన్ చేసి చూడు. నువ్వు గుండోడిని కొట్టావుగా, ఆయన మనిషి అనుకుంటాను. నా భూమిని నేను అమ్మనయ్యా. నన్ను దయచేసి చిత్రహింసలు పెట్టకండి అయ్యా. ఇవ్వరా పత్రాలు ఎవరా? ఏయ్, నువ్వు రాసిచ్చిన పత్రాలు చదువుతాను విను. రంగనాథ్ అయిన నేను, కేబుల్ బాబైన నాకు తిరిగి ఇవ్వాల్సిన డబ్బులు నా దగ్గర లేవు, ఇచ్చే శక్తి లేదు. శుభో, శక్తి లేదంటే ఏమిటి? శక్తి లేదు, నేను ఇవ్వలేను. సూపర్, కరెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. కవర్ ఇవ్వరా. ఒరే పీపీ, బండ్లో బ్లూ ప్రింట్ ఉంటుంది, వెళ్ళి తీసుకురా. బాబు, ఇన్నేళ్ల పరిచయంలో నాకేమీ అర్థం కావట్లేదు. ఏంటి? ఈ కుంటోన్ని ఎలా రైట్ హ్యాండ్ గా పెట్టుకున్నావు? కుంటోన్ని చేసింది నేను. ఈ నా కొడుకు ఒకప్పుడు నా దుష్మన్, నాకే స్కెచ్ చేశాడు. అందుకే చూడు, ఒక కాలు కట్ చేసి. శుభు,
డేంజర్ ని మనం ఎప్పుడు దూరంగా పెట్టుకోకూడదు, పక్కనే పెట్టుకోవాలి అంతే. ఏరా ఏమంటారా పీపీ? వదిలే గురు, పాతదంతా ఎందుకు. ఏంటిది? లక్ష్మీపురం ఏరియాలో ఎయిర్పోర్ట్ రాబోతోంది. ఎయిర్పోర్టా? ఇప్పుడు గనక ఇక్కడ పొలాలు కొంటే భవిష్యత్తులో రేటు పెరుగుద్ది. సూపర్, నువ్వు చెప్పే ఉంటే తిరుగులేదు. బట్ ఈ భూమి గీమి ఈ పర్చేసింగ్ వ్యవహారాలంతా నా తమ్ముడే కరెక్ట్. ఒక్క నిమిషం ఉండు. అన్న ఫోన్ చేశాడు. రే ఎక్కడున్నావురా? అరకులో ఉన్నా. ఇమీడియట్ గా రారా, ఒక ముఖ్యమైన పని వచ్చింది. అన్నా ఒక వారం తర్వాత వస్తానన్నా. సరే. బాబానికి విషయం చెప్పుండాల్సిందన్నా. నిన్ను దెబ్బలు తినని చెప్పంటావా? నా కొడుకు నిన్ను అసలు వదిలిపెట్టను. వాడి గురించి కనుక్కున్నావా? అతని పేరు సూర్య, పక్కా లోకల్ అన్నా. రోడ్ సైడు బిర్యానీ బండి పెట్టాడు. ఆ భూమి పేదలదంట. మేము వెళ్ళిన చోట చిన్న గొడవ జరిగింది. అందరినీ చితక బాధేశాడు. ఏ కీలుకి ఆ కీలు విరిచేశాడన్నా. కోట్లన్నిటినీ తగలబెట్టేశాడు. అతన్ని అందరూ పెద్దింటి రాజీవ్ అంట. ఎవడ్రా రాజీవ్? రాజీవ్ తెలీదా గురు? తెలీదు కాబట్టే కదా అడుగుతున్నాను. ఎవరు? ఇదేంటి గురు, పెద్దన్న రాజీవ్ తెలీదంటున్నా? నేను అడిగిన ప్రశ్నకు పదే పదే ఒకే జవాబు చెబుతున్నావు. వాడేమైనా ఫిల్మ్ స్టారా లేక పెద్ద మినిస్టరా? అంతకంటే ఎక్కువ గురు. ఇవన్నీ ఆయన దానంగా ఇచ్చేసిన ఆస్తులు. పెద్దన్న రాజీవ్ గారిని కలియుగ కర్ణుడు అంటారన్నా. కలియుగ కర్ణుడా? అరే నాయాలా, ఇవన్నీ రాజకీయ ఎత్తుగడలరా. నాకు తెలియదు అనుకుంటున్నావా ఏమిటి? రాజకీయం కాదన్నా, అది ఆయనకి అస్సలు నచ్చదు. ఆయన నిలబెడతాడు. అందరూ ఆయన సపోర్ట్ లోనే నిల్చుంటారు. గెలిచిన తర్వాత ప్రజలకి మంచి చేయకపోతే వాళ్ళ సీటు చించేస్తాడు. నేను ఆ రాజీవ్నే చూడాలి. వద్దు గురు, ప్రమాదం అని తెలిసినాక అక్కడికి వెళ్ళటం మంచిది కాదు. ప్రమాదం అంటే అది వాడికి నేను రుచి చూపిస్తాను, అర్థమైందా? ఈ రోజు నుండి ఆ రాజీవ్కి నేను డిస్కో డాన్స్ నేర్పిస్తానులే. అందరికీ నమస్కారం. మన ఊరి ప్రజలందరికీ ఒక శుభవార్త చెబుదామని వచ్చాను. ఆంజనేయ స్వామి గుడి వెనుక ఉన్న 20 ఎకరాల భూమిని ఒక హాస్పిటల్ కట్టించడానికి దానంగా ఇద్దామని నేను నిర్ణయించుకున్నాను. ఇదేమిటి దానమిచ్చే విషయాన్ని మైకులో చెబుతున్నారని, ఇదంతా ప్రచారం కోసం ఇస్తున్నారని అనుకోవద్దు. ఒక చెడ్డ విషయం ఆలోచించేటప్పుడు 100 సార్లు ఆలోచించాలి. అదే ఒక మంచి పని చెయ్యాలంటే ఫట్మని ఆ పనిని చేసేయాలి. అది ప్రజలు నేను చనిపోయినా గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు మన చెన్నయ్య గారు కృష్ణ మాట్లాడతారు. గురు, పొరపాటును కూడా ఆయన రాజీవ్ అని పిలవద్దు గురు. ప్రజలు మనల్ని కొట్టే చంపేస్తారు. రాజీవ్ మావయ్య పక్క నుంచి మాట్లాడేంత ధైర్యం నాకు లేదు. కానీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. మనకన్నీ చేసేది రాజీవ్ మావయ్య. అతను నడిచే దారిలోనే మనం అందరం నడుద్దాం. అంత పెద్ద లీడర్ అతను. అందరూ కాళ్ళ మీద వెళ్ళి పడుతున్నారు. రాజీవ్ అన్నకి, రాజీవ్ అన్నకి, రాజీవ్ అన్నకి.